హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మహాలక్ష్మి. ఇవాళ మన వీడియోలో విఘ్నేశ్వరునికి ముఖ్యమైన మొదటగా పూజ చేసే వినాయకుడిని మా ఇంటికి తీసుకొచ్చామండి. విఘ్నేశ్వరుడిని వినాయక చవితి రోజే ఇంటికైతే ఆహ్వానించాము. పరమ పవిత్రమైన విఘ్నేశ్వరుడికి పూజ చేసుకోవడానికి మా ఇంట్లోకి అయితే ఆహ్వానించాము. విఘ్నేశ్వరుడు అనేది మేము ఇలా తీసుకొచ్చి ప్రతిష్ఠించామండి. ఇంట్లో పూజా విధానం అనేది పూర్తి వీడియో తీయకపోయినా మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను కాబట్టి ఇక్కడ వినాయక చవితి పూజా వీడియో అండి. ఇది చిన్నగా మీతో షేర్ చేసుకోవాలనుకుంటూ ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నాను. వినాయకుడిని అయితే తీసుకొచ్చి మేము ఇంట్లో పూజలో పెట్టేశామండి. వెనక విఘ్నేశ్వరుడు, ముందు కలశం పెట్టుకున్నాను. సో ఇలా కలశం పెట్టుకొని ఇలాగా ఏకత్తులకి 5 ఒత్తులు వేసుకొని రెండు ఒత్తుల్లాగా 5 ఒత్తులు, ఈ పక్క 5 ఒత్తులు, ఆ పక్క 5 ఒత్తులు పూజ అనేది ప్రారంభించాము. పూజ ప్రారంభించాక మా మనవరాలైతే కనుక చీర అనేది ఉప్పేసి ఇలాగా డ్రెస్ వేసుకుని అమ్మ నాన్న మధ్యలో చిన్న వినాయకుడు ఏ విధంగా అయితే అల్లరి చేస్తూ ఉంటాడో సేమ్ అలాగే మా మనవరాలు కూడా అల్లరి చేస్తూ వాళ్ళ నాన్నతో పాడిస్తూ వాళ్ళ అమ్మ నాన్న దగ్గర ఇలా అయితే పూజ చేస్తున్నారండి. పూజ అనేది ఇలాగా పూర్తయింది. పూర్తి వీడియో తీయలేకపోయాను. అక్కడక్కడ చిన్న బిట్ తీసాను, మీతో షేర్ చేసుకోవాలి అని చెప్పేసి. నేను చేసుకున్న విఘ్నేశ్వరుడి పూజ కానీ కథ కానీ మొత్తం మీకేమనిపించిందో కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. ఇది పెద్ద వీడియో కాదు, చిన్న వీడియోనే. సో నేనైతే కనుక ఈ బ్యాక్గ్రౌండ్లో పెట్టింది విఘ్నేశ్వరుడి దగ్గర వరలక్ష్మి రథంకి తీసుకొచ్చానండి. చాలా బాగుందనమాట. సో విఘ్నేశ్వరుడు కూడా పెట్టడానికి అనుకోకుండా అదే కలర్లో విఘ్నేశ్వరుడు ఉండడం వల్ల పసుపు కలరు, పింక్ కలరు సేమ్ అలాగే మనకి చుట్టూ పెట్టిన హారం పువ్వుల్లాగా ఉన్నది కూడా పసుపు, వైటు, పింక్ కలర్ చాలా బాగుంది. విఘ్నేశ్వరుడు అలా పెట్టడం వల్ల చాలా అందంగా అలంకరణగా కనిపిస్తూ ఉన్నారనమాట విఘ్నేశ్వరుడు. ఫస్ట్ పూజ మనం ఎప్పుడు కూడా విఘ్నేశ్వరుడికే పూజ చేయాలండి. సో ఎవరైనా కూడా విఘ్నేశ్వరుడి పూజ అయితే మనం వినాయక చవితి చాలా బాగా చేసుకోవాలి. మేమైతే ఇలా చేసుకున్నామండి. ఇంకా యాక్చువల్లీ నాకు జ్వరం రావడం వల్ల నేనైతే ఎక్కువగా వెళ్ళలేదు, కానీ మా అబ్బాయి, కోడలు, మనవరాలైతే చాలా బాగా చేసుకున్నారు. ఇంట్లో నేను దండం ఒకటే పెట్టుకున్నాను, కానీ ఆల్మోస్ట్ వాళ్ళైతే పూజ అనేది పూర్తి చేసేస్తారండి. ఇలాగా నేనైతే సింపుల్గా చాలా బాగా చేసుకున్నాను అనమాట. ఇక్కడ ప్రసాదాలకు వచ్చేటప్పటికి కుడుములు, సలివిడి, ఉండ్రాళ్ళు, పచ్చలివిడి, ఆల్మోస్ట్ అన్ని బెల్లం తానికలు, పెరిగన్నం అన్నీ కూడా పెట్టుకొని, బెల్లం తారీఖులు అన్నీ పెట్టుకొని, మన దగ్గరున్న పళ్ళు పలహారం పెట్టుకొని పూజ అనేది పూర్తి చేసేసుకోవాలండి. ఇక్కడైతే ప్రసాదాల మీద నీళ్ళు అనేది జమ్మేసి ఆరతి చేస్తే పూజ అనేది పూర్తయిపోతుంది. చూసారా, ఇక్కడైతే కనుక పూజ అనేది పూర్తయిపోయింది. కథ అనేది డైరెక్ట్ తీయడానికి పాప ఉంది కదా, మీకు తెలిసే ఉంటుంది. పాపతో అస్సలు కుదరదండి. కేకలు పెట్టేస్తుంది, ఏడుస్తుంది, లేదా ఆడుతుంది, లేదా టీవీ పెట్టుకుంటుంది. సో సౌండ్ వస్తుందని మేము ఏ సౌండ్ అయితే పెట్టలేదు, వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఇక్కడైతే మేము విఘ్నేశ్వరుడికి హారతి అనేది ఇచ్చేస్తున్నారు. మీరు కూడా హారతి తీసుకుని మనస్ఫూర్తిగా ఏదనుకుంటే అది జరగాలని ఆ విఘ్నేశ్వరుని కోరుకుంటూ నేనైతే వీడియో అయితే ఇలా తీసానండి. మేమే కాదండి, మీరు కూడా విఘ్నేశ్వరుని పూజించి మనం అనుకున్న కోరిక ఏదైనా ఫస్ట్ విఘ్నేశ్వరుడు చెప్పుకుంటే మనకి ఏదైనా కోరిక నెరవేరుతుందని అందరూ అంటారు కదా. సో విఘ్నేశ్వరుడి పూజ చేసి ఏ విఘ్నాలైనా తొలగిపోవాలంటూ ఆ స్వామివారికి దండం పెట్టుకోండి. మా మనవరాలు చూడండి హారతి తీసుకుంటుంది, కానీ తనకిప్పుడు
అస్సలు ఇంకా దేవుడి దగ్గర ఉండాలని లేదండి, వెళ్ళిపోతుంది. మనకేమన్నా తప్పులు ఏమన్నా చేసినా, మనం ప్రసాదాలు కరెక్ట్‌గా చేయకపోయినా, మన తప్పులు క్షమించమని దేవుడి దగ్గర, విఘ్నేశ్వరుడి దగ్గర గుంజీలు తీయడం వల్ల మనకి ఏమన్నా తప్పులుంటే విఘ్నేశ్వరుడు చాలా త్వరగా అనుగ్రహిస్తాడండి. శనగలు కూడా పెట్టాను, పులిహోర అన్నీ పెట్టానండి, స్థిరన్నం కూడా వండాను. మీ దగ్గర ఓపుకున్నన్ని వండుకోవాలి. అది లేకపోతే కుడుములు మనకి ఉండ్రాళ్ళు పెడితే చాలండి. అన్ని ప్రసాదాలు ఏమి పెట్టాలని లేదు. మెయిన్ మనస్ఫూర్తిగా మనం ఆ దేవుడిని తలుసుకుంటే చాలండి. ఎప్పుడూ దేవుడు మనతోనే ఉంటారని అంటారు కదా. సో అదేనండి, మా దేవుడి రూమ్ అనేది చాలా బాగుంది. ఇది మాకు గిఫ్ట్గా ఇచ్చిందండి, చాలా బాగుందనమాట. ఒకరు ఇచ్చారు. దేవుడి రూమ్ చాలా అందంగా ఉంటుంది. అన్ని పూజలు చేసుకోవచ్చండి. పెద్దగా ఉంది, చాలా అందంగా ఉందన్నమాట. చూస్తే మీకే అనిపిస్తుంది. లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.